మండలం నుంచి వచ్చినాం సార్ మేము సార్ మా గుల్లపాడు బజ్జుతండ మాది. అక్కడ నుంచి వచ్చి మేము ఇప్పుడు మాకు మక్క కొనుగోలు చేస్తలేరు వీళ్ళు అసలే మొక్కజొన్నలు ఇట్లనే ఉన్నాయి బస్సులు రింపి. ఇప్పుడు 20-30 రోజులు అవుతుంది, నెల అవుతుంది దాదాపు. అట్లయినా కొనుగోలు చేస్తలేరు వీళ్ళు. రైతు బంధు ఇస్తలేడు అసలే. రుణమాపు 2 లక్షలని సగం మందికి చేసిండు, సగం మందికి చేయలే. అట్లా ఆగం చేస్తాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఈయన 2500 ఎక్కడ పోయినాయి? ఎవరికి ఇస్తాడు ఈయన? అట్లా మోసం చేసిండు. అట్లా కూడా మనకు అట్లా చేసి మళ్ళా గ్యాస్ కూడా చుక్క వస్తలేదు మనకు. ₹1 కూడా పడతలేవు ఆడ బ్యాంకులో పోతే. అట్లా మోసం చేసిండు మనకు. ఒక బస్ అంటే బస్సు ఎవరికి పనిచేస్తుంది? మన రైతులకు మనకు కావాలి. ఉరియా బత్త అయితే చెప్పులు పెట్టినాం సార్, మేము లైన్తో చెప్పులు పెట్టినాం. అట్లయినా మాకు చెప్పులు అట్లయినా బస్సులు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మనకు? ఎవరికి ఏం లాభం లేదు, ఫలితమే లేదు. ఇది లేకున్నా మళ్ళా కేసీఆర్ వస్తేనే మనకు అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేటోడు కేసీఆర్ సార్. ఆయన రావాలి, ఆయన చేయాలి. ఆయన ఉంటేనే మనకు మంచితనం. జై తెలంగాణ.